మన దగ్గరకు వస్తానే ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిని అమ్మాయి మైనర్ కాబట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు పిలిపించి పంపించినాము. చేసి ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసినాము. రిమాండ్ వచ్చేసి మనకి డెత్ ఇంటిమేషన్ నిన్న సాయంత్రము వచ్చింది. నిన్న డెత్ ఆ అమ్మాయి చనిపోయినట్ల కాబట్టి ఇమ్మీడియట్లీ రిమాండ్ నైట్ నిన్ననే పంపించేసినాము రిమాండ్కి. అతని పాత్ర ఏమీ లేదు. పాత్రలు అంటే ఇద్దరు స్టూడెంట్స్, ఆ పిల్లోడు మైనరు, ఈ పాప మైనరే, కాలేజీలో పోతాన్నారు, ఏదో తగిలినారు అని. ఇప్పుడు ఎక్కువ ఇది ఉంది కదా, బస్సు ఇది తగిలినాడని ఈ పాప ఒక చెంప కొట్టింది ఆ పిల్లోనికి. వాడు 3 ఏట్లు చెంపకు కొట్టినాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేసే ఆరోపణ ఏమంటే గతంలో కూడా 2-3 రోజుల కూడా ఆ పాపను వాడు కామెంట్ చేయడము జరిగింది. దాంట్లో జరిగింది కాబట్టి ఇది అపాపం వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ. అది మనకి చెప్పలేదు. మనకి కంప్లైంట్లో ఇదే ఉండేది, అది సమాచారం. ఇదే నేను ఇప్పుడు చెప్పిండేది కంప్లైంట్ ఉండేది అంతే. ఓకేనా? అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది కదా, జరిగినప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఇన్సిడెంట్ జరుగుతానే కంప్లైంట్ ఇచ్చింది. ఇన్సిడెంట్ జరుగుతానే కేసు రిజిస్టర్ చేసేసినాం. నో డిలే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాదు, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత కేసు నమోదు చేశారని చెప్పేసి లేదు అదంతా లేదు. 26వ తేదీ మనకి కంప్లైంట్ వచ్చింది. 26వ తేదీనే కంప్లైంట్ రిజిస్టర్డ్. ఏ టైంలో అది డేటు 26వ తేదీ మార్నింగ్ ఇచ్చింది. ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అయినాం, ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసినాము, ఇమ్మీడియట్లీ డెత్ అయిపోతానే అమ్మాయి మేము రిమాండ్ పంపించేసినాము. ఓకేనా?